ఇసుక మాఫియాపై సీఎం చంద్రబాబు ఫైర్. నెల రోజుల్లో పరిస్థితి చక్కదిద్దకపోతే చర్యలు తప్పువని స్ట్రాంగ్ వార్నింగ్. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సత్యవేడ నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలు మరియు మాఫియా కార్యకలాపాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాను అరికట్టడంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి అని, నెల రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దకపోతే చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారిక యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి అని సీఎం సూచించినట్లు సమాచారం. అక్రమ ఇసుక, గ్రావెల్ తవ్వకాలు రవాణాను నియంత్రించడంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరికలు వెలువడుతున్నాయి. అయితే సత్యవేడ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలు రవాణా ఇంకా కొనసాగుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న కార్యకలాపాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగడంతో పాటు పర్యావరణానికి కూడా ముప్పు ఏర్పడుతుంది అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సత్యవేడ నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్ అక్రమ కార్యకలాపాలపై అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి అని స్థానిక ప్రజలు కోరుతున్నారు. సీఎం ఆదేశాలను క్షేత్రస్థాయిలో అధికారులు ఎంతవరకు అమలు చేస్తారో వేచి చూడాల్సిందే. శాండ్ విషయం ఏం తమ్ముడు బాలేవే 11.12% మైనస్లో ఉన్నావు. ఇప్పుడు 5.38 మైనస్ ఉంది. ఏమైనా సిండికేట్లు ఉన్నాయా? ఇసుక ఏమైనా దొంగ వ్యాపారం జరుగుతూ ఉందా? అటువంటిది ఏమీ లేదు సార్. నాకు తెలియదు. ఇక్కడ ప్రజల్లో సాటిస్ఫాక్షన్ లేదు. నేను కొన్ని వేల కోట్ల రూపాయలు త్యాగం చేసి ఉచిత ఇసుక ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ స్కీమ్ని తీసుకొచ్చాను. దాన్ని సిన్సియర్గా అమలు చేసే బాధ్యత మీది. దాంట్లో రాజీయే లేదు. ఇంత నెగిటివ్ రావడం కరెక్ట్ కాదు. కలెక్టర్ గారు మీరు కూడా చెప్పండి, ఆయన ఏంటి, ఎందుకు ఇది వచ్చింది? ఉందా శాండ్ మాఫియా? ఉందా శాండ్ మాఫియా? ఉందంటే చేతులు పైకెత్తండి. కొంతమంది ఇస్తున్నారు. అంటే కాదు, నేను అడిగేది ఏంటంటే ఎందుకు మీరు కమ్యూనికేషన్ కరెక్ట్గా చేసి ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? మళ్ళీ 1 మంత్ టైం ఇస్తున్నా, మళ్ళా నేను సమీక్ష చేస్తా. ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే నేరుగా ఎక్కడ రీచ్ ఉంటే శాండ్ రీచ్కి నేనే వచ్చి అక్కడ పంచాయతీ పెట్టి ఎవరు తప్పు చేసినా వాళ్ళు వదిలిపెట్టనని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. రాష్ట్రం అంతా కూడా ఈ మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది. ఒక మంచి పనికి విఘాతం కల్పిస్తే అది మంచిది కాదు. అందుకే క్లియర్గా చెప్తున్నది కూడా చేస్తాను. ఇంకో పక్క పొల్యూషన్